పెళ్లి మంచిగా అయింది. డీజే అరే ఏముంది మామ, ఏబిసిడి ఇవే ఉంటాయి కదా, గవే పెట్టేసి వచ్చిన అన్నారు. రెండు ముక్కలు వేసి ఇంత చారు పోసి అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అంటే అది మనమే. మా దోస్తు కలదన్న, మా ఫ్రెండ్స్ కలదన్న, ఎవరన్నా అడుగు దురదృష్టవంతుడు ఎవరన్నా అంటే నన్ను ఎదురుస్తాను. ఏమైందంటే మా దోస్తు గారి పెళ్లి, పెళ్లికి ఇంకో దోస్తు గారిని తీసుకొని మన పెళ్లి మేము పెళ్లి మంచిగా అయింది. డీజే బాగాలతో మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత అదే జరిగింది, ఊర్లో జరిగింది పెళ్లి. ఇక బంతి భోజనాలు పెట్టారు. బంతి భోజనాలు పెడితే నా పక్కనే మా దోస్తు గారిని కూర్చోబెట్టుకున్నాను, వాళ్ళ పక్కన నేను కూర్చున్నాను. ఇక స్థలాలు వేసేది. ఇక అన్నం పెట్టారు బాగా అన్నం. ఇక తర్వాత ఒక పెద్ద మనిషి ఏం చేసిందంటే ఇంత పెద్ద బకెట్లా మటన్ కూర తీసుకొచ్చాడు. అందరి లైన్ వేసుకొని వచ్చాడు. మా దోస్తు గారి దగ్గర రాగానే వాడు కాకా వద్దు, నేను ఎక్కువ తినని, నాకు కొంచెమే గింతే అన్నాడు. ఆయన ఏం చేసింది తెలుసా, కిన్ని మటన్ ముక్కలు వేసి ఇంత షార్ప్ వేసినా. సరే ఇక మామూలుకి గంట పోసిందంటే ఇక నాకు మంచిగా చేస్తాడు అనుకున్నాడు. నాకు ఇట్లా చేసింది తెలుసా, నేను సప్పుడుగా ఉన్నా. ఇగో రెండు ముక్కలు వేసి ఇంత చారు పోసాడు. ఏం చేయాలి, అడుగుదామా? అడిగితే మళ్ళా ఇక మటన్ ఎప్పుడు తినలేదురా అన్నట్టు అంటారేమో అనుకున్నా. ఇక లొల్లి పెడదామని అంటే లొల్లి మన కష్టపడి కదా చదువుకున్నాము, ఎట్లుంటది గట్లా లొల్లి చేస్తారా అని 10 మంది అంటారు. అమ్మా ఇదంతా ఆలోచిస్తే అర్థమైందా, దురదృష్టవంతుడు. ఏం చేస్తాం. మళ్ళీ ఇట్లా ఇంకోసారి ఏమైందంటే 2019 కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి. అప్పుడు నేను అమీర్పేట పోయి పగలనక రాత్రి అనక ఎండనక వాననక, ఇది డైలాగ్ అనుకోకరి చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏం చేసినా అన్నం కూడా సరిగ్గా తింటుందా. అట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయింది, తర్వాత ఈవెంట్స్ అయిపోయింది. లాస్ట్ మెయిన్ ఎగ్జామ్స్ లో ఒక్కటే ఒక్క మార్కులో జాబ్ రాలే. అదే మా దోస్తుగా ఉన్నాడు. అది ఎట్లా తెలుసా, ఇన్స్టిట్యూట్ పోలే, ఫీజు కట్టలే, రాత్రి పగలు చదవలేదు, ఏది చేయలేదు. కానీ వాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశాడు, మంచిగా దాంట్లో క్వాలిఫై అయ్యాడు. ఇక ఈవెంట్స్ అంటావా, ఇక వాడు పక్కనే కనుక లేకుంటాడు కాబట్టి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఏమైంది తెలుసా, వానికి ఒక్కటే ఒక మార్కుల జాబ్ వచ్చింది. ఏం చెప్తావు. వాడిని నేను అడిగాను, అరే నువ్వు కోచింగ్ పోలేదు, ఫీజు కట్టలేదు, ఏమి చేయలేదు, మరి ఎట్లా వచ్చిందిరా, నువ్వు ఎట్లా చేసినవా, ఎట్లా రాసినవా అని అంటే, అరే ఏముంది మామ, ఏబిసిడి ఇవే ఉంటాయి కదా, ఇంకా అవే వెళ్ళేసి వచ్చిన అన్నారు. ఇక నెక్స్ట్ కథతో నువ్వు ముందుకు వస్తా, మీరు అప్పటివరకు ఏం చేయాలి, ఊరుకు చెప్తే ఇట్లా మంచిగా ఉండదులే. కానీ ఇక వీడియోని వస్తే 10 మంది పంపిరు, ఇవి ఇక షేర్లు కొట్టుది ఇక సరే.